మొత్తానికి ఈ రోజుకి అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇదే. ఫుల్ కలర్ వచ్చింది, నీట్ చాలా అందంగా కనిపిస్తుంది. చూసారా అక్క వరం. ఇలా చూస్తే ఏమనుకుంటారు మీరు, కిన్లే అనుకుంటారు కదా. దీని కంపెనీ పేరు చూడండి, PH7 అంట. చూసారా 23 కిలోమీటర్లకి 55 నిమిషాలు చూపిస్తుంది. నేను లాస్ట్ టైం వచ్చిన రోడ్ ఇది. ఇంకా చూసారా ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్. నేను లాస్ట్ టైం వచ్చిన రోడ్ అయితే ఇది. పైకి అయితే వచ్చాం చూడండి, మనం వచ్చిన ఘాట్ రోడ్ కనిపిస్తుందా. దిష్ట టెంపుల్ అనమాట. ఇక్కడ ఏదో రాశాడు, చూద్దాం. ఇలా ఎగ్జిట్ అవ్వాలి, అది ఉన్నా చూసారా, ఈ హోల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఒడియా పాపలు మాత్రం ఖాళీ లేదు అసలు. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిస్ థ్రాటిల్ డైరీస్. మనం ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మహేంద్రగిరి. ఇది ఒరిస్సాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్. మన ప్రీవియస్ వ్లాగ్ డియోమల్ వెళ్ళాం కదా, అది ఒరిస్సాలో హైయెస్ట్ పీక్ అనమాట. నెంబర్ 1 అది, ఇది నెంబర్ 2. ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువ అవుతుంది, సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హై గైస్, రైడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాం. హర హర మహాదేవ్. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ కూడా అయిపోయింది. ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మహేంద్రగిరి, చెప్పాను కదా ఇంట్రడక్షన్లో. మనం లాస్ట్ టైం వెళ్ళింది డియోమలి. డియోమలి అంటే కోరాపుట్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మహేంద్రగిరి కదా, ఇది గజపతి డిస్ట్రిక్ట్లోకి వస్తుంది, పర్లాకిండ్ ఏరియా అండ్ రాయగఢ్ బ్లాక్లోకి అయితే వస్తుంది. మొత్తం రాయగఢ్కి అయితే వస్తుంది. ఈ మహేంద్రగిరి దేనికి ఫేమస్ అంటే చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ధర్మరాజు భీముడు ప్రతిష్ఠించిన శివలింగాలు అయితే ఉంటాయి. ఇంకా మహావిష్ణు అవతారమైన పరశురాముడు ఇక్కడే తపస్సు చేసుకుంటున్నాడని భాగవతం అయితే చెప్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ కోసం అయితే మనం వెళ్తున్నాం. క్లౌడ్ ఫార్మేషన్ అయితే చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఏమవుద్దో చూద్దాంలేండి. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అయితే అయిపోయింది, ఇంకెన్ని ఫ్యూల్ స్టాప్స్ పడతాయి చూద్దాం. అండ్ లాస్ట్ వీడియోలో నైట్ టైం షూట్ చేశాను కదా, సో రికార్డ్ చేశాను కదా, సో అందులో ఏం కనిపించలేదని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. మా వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, కామెంట్స్ రూపంలో కాకుండా కాల్ చేసి. సో నైట్ అయితే రికార్డ్ చేయాలనుకోవట్లేదు, ఇంకా ఎర్లీ మార్నింగ్ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ బ్రిడ్జ్ ఎక్కడ చూసారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి బ్రిడ్జ్ మన ప్రీవియస్ వ్లాగ్స్లో ఒకటి లేదా 2 వచ్చాయి. ఎక్కడ చూసారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అయితే పికప్ చేసేసుకుందాం. సాంస్కృతిక విజయనగరం చూసారా. మన లెఫ్ట్ సైడ్ ఈ షాప్ వెనకాతలు ఉండేదే కోట. మనం ఇప్పుడు అటే వెళ్తాం కోట వైపే. ఇదే కోట చూసారా. ఇక్కడ జరుగుతుంది సిరిమాను, విజయనగరం సిరిమాన జరుగుతుంది కదా, అది ఇక్కడే జరుగుతుంది. రణస్థలం అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకొక 23 or 24 ఉంటుంది. ఆల్రెడీ 3 కిలోమీటర్స్ వస్తుంటాం బోర్డు చూసాక. ఇదే రణస్థలం జంక్షన్. హాయ్ గైస్, శ్రీకాకుళం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకొక 135 కిలోమీటర్స్. ఇప్పటివరకు మనం చేసిన రైడ్ అంతా కలిపి 80 కిలోమీటర్స్ రైడ్ చేసాం. 80కి మనకి 1 అవర్ పట్టింది. సో ఇక్కడ నుంచి ఒక 135 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్. పలాస వరకు హైవే కాబట్టి మేబీ ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోతాం మనం అక్కడ వరకు పలాసకి. ఇక్కడ ఒక 80 ఉంది, సో అదొక 1 అవర్ పడుతుంది. అక్కడ నుంచి అంత ఘాట్ రోడ్డు. మార్నింగ్ ఇంకా పలాసలో అయితే కలుద్దాం. శ్రీకాకుళం దాటిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇది. మన రైడ్ మొత్తానికి ఈ రోజుకి అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇదే. ఇంకేం టోల్ గేట్స్ వస్తాయనేది ఐడియా లేదు. నేను ఎప్పుడు ఎక్కువ ఈ ఏరియా శ్రీకాకుళం వరకు వచ్చాను కానీ ఇటువైపు ఎప్పుడు వెళ్ళలేదు. మహేంద్రగిరి వెళ్ళాను కానీ అలా రాజా మించలే. అలాగా 2 రూట్స్ ఉన్నాయి ఈ ఊరు వెళ్ళడానికి, మహేంద్రగిరి వెళ్ళడానికి. ఈసారి హైవే ప్రిఫర్ చేశాను. లాస్ట్ టైం అయితే ఎక్కువ లూప్లో వెళ్ళా. చూసారా సన్ రైజ్ అవుతుంది ఫుల్గా అవ్వడానికి. ఎర్లీ మార్నింగ్ ఫుల్ కలర్ వచ్చింది, నీట్ చాలా అందంగా కనిపిస్తుంది. గోప్రోలో ఎలా కనిపిస్తుందో తెలియదు. కింద ట్రైను, 2 ట్రైన్లు వెళ్తున్నాయి చూసారా. 2 ట్రైన్లు బ్రిడ్జ్ ఎక్కుతాం చూడండి. 2 ట్రైన్లు. ఆ వ్యూ ఈ వ్యూ సూపర్గా ఉంది కదా. 2 ట్రైన్స్, అదో ట్రైన్ ఇదో ట్రైన్. ఇంకొక 40 కిలోమీటర్స్ టెక్కలి. అక్కడి నుంచి అంతా ఘాట్ రోడ్డు, లూప్ రోడ్ అనమాట, సింగిల్ లేన్ రోడ్డు. అక్కడ దాకా మాత్రం హైవే. టెక్కలి కలుద్దాం.
నాకు ఇక్కడ రాగానే ఒక ఊరి పేరు కనిపించింది చూసారా, అక్క వరం. ఏం పేరు? అక్క వరం. ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్కి వెళ్ళిపోతే టెక్కలు మొత్తం ఊరు అటువైపే ఉంది. ఇది బైపాస్లో అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది కదా రోడ్డు. చూసారు కదా ఊరు. ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి టెక్కలు ఊరిలోకి వెళ్ళాలంటే. మనకి ఇంకా 66 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్. ఇంకొక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ చూపిస్తుంది, కానీ వెళ్ళాలని వెళ్తే 1 అవర్లో వెళ్ళిపోతాం మనం. 1 అవర్ 20 మినిట్స్ ఆ రేంజ్ పడుతుంది. ఒక 30 మినిట్స్ అయితే బీట్ చేయగలం. టెక్కలి బ్రిడ్జ్ దాటగానే సర్వీస్ రోడ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. బ్రిడ్జ్ దాటి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వచ్చాక. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు టెక్కలి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్. సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ అనమాట. ఇదే లెఫ్ట్, మనం వెళ్ళాల్సిన లెఫ్ట్. ఇక్కడ నుంచి మొత్తం సింగిల్ లేన్ 20 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్ రోడ్డు. అక్కడి నుంచి రైట్కి అయితే వెళ్ళాలి. రోడ్డు మాత్రం సూపర్. రోడ్డు ఇటువైపు అటువైపు 2 పక్కల పొలాలు ఉన్నాయి, మధ్యలో రోడ్డు. ఇంకా కొండల పక్క నుంచి చాలా నీట్గా చాలా అందంగా అనిపిస్తుంది. మంచి పని చేసాం కొంచెం ఎర్లీగా రావడం. లేదంటే మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. లాస్ట్ టైం వీడియోలో నైట్ అయింది కదా, నైట్ వీడియోస్ తీయకూడదని తీయడానికి ఇష్టం లేక మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాను. మన దానికి ఫాగ్ లైట్స్ లేవు కదా మన బండికి, సో ఆ నైట్ వీడియోలో ఏం కనిపించట్లేదు. ఈ బండి లైటింగ్ ఏం కనిపించదు కెమెరాలో. సో అందుకని కేవలం మార్నింగే బయలుదేరదాం అనుకున్నాను. 20 కిలోమీటర్స్ తర్వాత రైట్ అన్నా కదా, మెలాయి పుట్టిన ఊరి దగ్గర అయితే రైట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ దాకా అయితే రోడ్డు మాత్రం హైలైట్. ఇక్కడ నుంచి స్టార్టింగ్లో ఇలా ఉంది, ఏమవుద్దో ఒరిస్సా బార్డర్లోకి వెళ్ళిపోతే మాత్రం రోడ్డు మరి మీరు చూడక్కర్లేదు. ఒరిస్సా బార్డర్ ఎంటర్ అయ్యిందాక కొంచెం ఇబ్బంది. మనం ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఊరి పేరు వచ్చి పట్టుపురం. లెఫ్ట్గా వెళ్ళాలి. ఇదిగోండి ఇదే బార్డర్ అనుకుంటాను నేను, పలాస 28. మనం ఒరిస్సా బార్డర్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మొత్తం బ్యాక్ 100 మీటర్స్ నుంచి ఇదంతా ఒరిస్సా అనమాట. 100 మీటర్స్ అవతలంతా ఆంధ్రప్రదేశ్. ఇటువైపు బోర్డు కానీ కనీసం ఆర్చ్ కానీ ఏం లేదు. ఒక చిన్న రాయి ఉంది, థ్యాంక్ యూ విజిట్ అగైన్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది అంతే. ఇంకా మనకి 36 కిలోమీటర్స్ వెళ్ళిపోతాం. ప్రెజెంట్ అయితే వాటర్ బ్రేక్ తీసుకున్నాను. ఈ వాటర్ బాటిల్ కంపెనీ పేరు చూడండి. ఎవరైనా చూస్తే కిన్లే అనుకుంటారు, చీకట్లో ఆ స్టిక్కరింగ్ గట్ట. వాటర్ బాటిల్ కంపెనీ పేరు చూడండి, కామెడీగా ఉంది. ఇలా చూస్తే ఏమనుకుంటారు మీరు, కిన్లే అనుకుంటారు కదా. దీని కంపెనీ పేరు చూడండి, PH7 అంట. PH7 ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. నార్మల్గా చూస్తే కిన్లే బాటిల్ లాగే ఉంది కదా. జనాలు చూసారు ఎంత ఈజీగా మోసం చేస్తున్నారు వీళ్ళు. చూసారా 23 కిలోమీటర్లకి 55 నిమిషాలు చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందా అనుకున్నాను నేను ఇప్పుడు దాకా. ఇదంతా రోడ్డు వేస్తున్నాడు, ఆఫ్ రోడింగ్ మొత్తం. కొన్ని దగ్గర రోడ్ లేదు, కొన్ని దగ్గర వేసిన దగ్గర ఇలా ఉంది. సో ఈ రోడ్లో అంతకన్నా వెళ్ళడానికి అవ్వదు. వాడు క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం 825 చూపిస్తున్నాడు. మ్యాక్సిమం ఇంకా బేగా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం మనం. కటింగ్స్ లేకపోతే బాధ వచ్చు, కానీ కటింగ్స్ ఉన్న దగ్గర చాలా ఇబ్బంది. జారిపోతుంది బాగా బేగా, తొందరగా జారిపోద్ది. ఆల్రెడీ జారుతుంది బండి. ఈ వీడియోని ఎంతవరకు చూసిన వాళ్ళు అయితే లైక్ అయితే చేసేయండి. నేను లాస్ట్ టైం వచ్చిన రోడ్ ఇది. ఇంకా చూసారా ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్. నేను లాస్ట్ టైం వచ్చిన రోడ్ అయితే ఇది. ఇప్పుడు ఒక వేరే రూట్లో వచ్చాను. ఇక్కడ చూసారా ఒరిస్సాలు టిఫిన్ వండుకొని తినేస్తున్నారు. ఈ రోడ్డు అంతా ఇలానే ఉంటుంది. పైకి కొండ దగ్గరికి వెళ్ళిన దాకా ఆఫ్ రోడింగే ఉంటుంది. నేను అప్పుడు వచ్చినప్పుడు ఇంత ఇలాగే ఉంది, ఇప్పుడు కూడా ఇలానే ఉంది. అప్పుడు 2 years బ్యాక్ వచ్చాను, 1.5 year బ్యాక్ వచ్చాను. అప్పుడు కూడా ఇలానే ఉంది, ఇప్పుడు ఇలానే ఉంది. అక్కడి నుంచి బాగుంటుంది. మళ్ళీ ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ ఎంట్రీకి టికెట్ ఉంటుంది. అక్కడి నుంచి బాగుంటుంది. ఇదే ఎంట్రన్స్ మహేంద్రగిరి. ఇక్కడ నుంచి ఇదంతా 5 kilometers పై వరకు. 2-wheelerకి 20 rupees, 4-wheeler అయితే 100. ఇదే లాస్ట్ పాయింట్. వెహికల్స్ చూడండి ఎన్ని ఉన్నాయా. కొంచెం ఎర్లీగా రావాల్సిందే. అదే లాస్ట్ పాయింట్. వెహికల్స్ మాత్రం చాలా ఉన్నాయి. మహేంద్రగిరి హిల్ మీదకి అయితే వచ్చేసాం.
ఇది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్, దాని గురించి రాశారు. ఇదే యుధిష్ఠిర్ టెంపుల్, మొత్తం రాతి కట్టడం. ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ గుడి యొక్క స్థల పురాణం అయితే ఉంది. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ అండ్ ఒడియా భాషల్లోనైతే ఉంది. యుధిష్ఠిర్ టెంపుల్ మహేంద్రగిరి అని రాశారు చూసారా. అండ్ అలాగే ఈ గుడి యొక్క గోడ మీద ఇతి సంజరికి సంబంధించిన రాజేంద్ర చోళుడి యొక్క ఇన్స్క్రిప్షన్ అయితే ఒకటి ఉందంట. అది రాజేంద్ర చోళుడిది అని ఎలా తెలిసిందంటే, ఒక పులి 2 చేపలు యొక్క ప్రతిమలు దాని మీద ఉన్నాయంట. సో అందుకని అది రాయల్ ఎంబ్లమ్ ఆఫ్ చోళ కదా, సో అది రాజేంద్ర చోళుడిది అని అనుకున్నారంట. ఆ టైంలో ఆయనే కదా రూలింగ్లో ఉన్నారు. నంది విగ్రహం చూడండి ఎలా ఉందో. అండ్ అలాగే గుడి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది. అండ్ గుడి గోపురం అయితే అలా చాలా బాగుంది కదా. గుడి గోపురం మన ఫ్రేమ్లో కనిపించారు కదా వీడియోలో, ఆయన పంతులు అంటే ఇక్కడ. ఇంక ఈ శివలింగం అయితే చూసేయండి. ఈ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటుందంట శివలింగం దగ్గర నుంచి, పక్క నుంచి. ఇంకా 365 days మొత్తం ఎప్పుడు వస్తూనే ఉంటుందంట. ఈ హైట్లో వాటర్ ఎలా వస్తున్నదని ఎలా తెలియట్లేదు మనకి. గుడి లోపల పక్క అయితే ఎలా ఉంది చూడండి, ఎలా ఉందో, చాలా బాగుంది కదా మొత్తం రాయితో. నెక్స్ట్ అయితే భీముడు టెంపుల్ ఉందంట, భీముడు కట్టింది. అది అయితే ట్రెక్కింగ్ చేయాలి, ఒక 1/2 hour ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోదాం. అండ్ అలాగే ఇక్కడ శివలింగం ఉంది చూడండి ఎంత ఉందో, చాలా పెద్దది కదా. అండ్ అలాగే ఇది ఇలా పెడతారు కదా, రాళ్ళు ఇలా కడతారు కదా. నేను చాలా గుళ్ళని చూసాను. ఎందుకు కడతారు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలియదు అందుకని అడుగుతున్నాను. మనం ఇప్పుడు చూసిన టెంపుల్ అయితే ఇదే, ఫ్రంట్ వైపు నుంచి అయితే ఇలా ఉంది. అండ్ అలాగే ఇక్కడ గుడి ఉంది, నేను చూసారు ఎదురుగా శివలింగం చూసి కనిపిస్తుందా. తొప్పులు ఎక్కువైపోయాయి ఇక్కడ, మిగతా అన్నిటి దగ్గర పర్లేదు. అది లాస్ట్ గుడి, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. అండ్ అలాగే భీముడు స్థాపించిన శివలింగం చూడాలంటే కొండ పైకి వెళ్ళాలి, పైకి ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్ చేసేద్దాం మనం. ఇక్కడ ఒక గుడి ఉంది, ఇది సెకండ్. ఇది చిన్న గుడుల్లో 3rd టెంపుల్. మొత్తం టోటల్ 4 temples అయితే ఉన్నాయి. అది కూడా చూపిస్తాను పదండి, 4th టెంపుల్. ఆ తర్వాత అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం వెళ్ళే రూట్లోనే. అది కూడా అది కొంచెం చూడండి. ఇది లాస్ట్ టెంపుల్, చిన్న గుడిలో ఇది లాస్ట్ టెంపుల్ అనమాట. ఇందులో శివలింగం బాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది, సో అది చూద్దామని వచ్చాం. చూసేసి పైకి అయితే వెళ్దాం. చూసారా విగ్రహం బాగుంది కదా. వెళ్ళి కొద్ది హైట్ అయిపోతుంది బాగా, చూడండి చాలా హైట్. ఆ పై వరకు వెళ్ళాలి, ఇంకా పూర్తిగా వెళ్ళట్టు కాదు, అది కూడా చాలా హైట్ గైస్. ఎక్కడం చాలా కష్టంగా ఉంది. ఇంచుమించు మేము స్టార్ట్ చేసి 20 minutes అవుతుంది, కానీ చాలా కష్టం. వాటర్ కూడా తెచ్చుకోలేదు, మెయిన్ ఇంపార్టెంట్, అది మైనస్. ఇదైతే భీమ్ మందిర్ చూడండి ఎలా ఉందో. ఇది భీముడు స్థాపించిందంట, బాగా హైట్లో ఉంది. బయట నంది ఎంట్రన్స్ చూసారా చిన్నది ఉందా. ఇందాక మనం చూసిన టెంపుల్ కింద కనిపిస్తుంది చూసారా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం మనం. ఇక్కడ రావడానికి మనకి ఇంచుమించు 1/2 hour పట్టింది ఎక్కడానికి. చూడండి ఇదే ఎంట్రన్స్, ఇలా ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అటువైపు ఉంది. ఎగ్జిట్ చూపిస్తుంది చూడండి. ఇలా ఎగ్జిట్ అవ్వాలి, అది ఉన్నా చూసారా. ఈ హోల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎంట్రీ ఇలా ఎగ్జిట్ అవ్వాలి. లోపలికైతే వెళ్దాం. ఫస్ట్ టెంపుల్లోకి అయితే కొంచెం కష్టమైన ప్లేస్ కదా. లోపల శివలింగం అయితే ఇలా ఉంది. గుడి చూసారా, కింద రాళ్ళు చూపించాను కదా ఇందాక, అడిగాను కదా మిమ్మల్ని. అలా ఒకదాని మీద ఒకటి రాళ్ళు పేర్చినట్టు ఉంది కదా. ఇది భీముడు ఒక రాత్రిలో కట్టేశాడంట ఇదంతా. లోపల నుంచి ఎగ్జిట్ చూడండి ఎలా ఉంది. అందులోంచి వెళ్ళాలి మనం బయటికి. మ్యాక్సిమం చాలామంది వెళ్ళలేక ఉండిపోతున్నారు. ఇదైతే చూద్దాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్ అంటే నార్మల్ ఇక్కడ నుంచి చూడడానికి ఎలా ఉంటుంది అన్నమాట, అంతే. వ్యూ అంటే డెవలప్మెంట్ చేసేలేదు అండి. వ్యూ పాయింట్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది మనం స్టార్టింగ్లో చెప్పా కదా, అటువైపు ఎటు వెళ్తుందో ఐడియా లేదని నాకు. అది ఆ రోడ్డు చూడండి, చాలా బాగుంది కదా.
చాలా అంటే చాలా బాగుంది కదా. అటు కూడా వెళ్దాం, అక్కడ మన వాళ్ళే ఉన్నారు, వెళ్దాం. ఇక్కడ ఒక ఇద్దరు అన్నయ్యలు పరిచయం అయ్యారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూసాం కదా, గుడి దగ్గర నుంచి కొంచెం దూరం అయితే రూట్ ఉంది, అక్కడ వరకు వెళ్దామని చూస్తున్నాను. ఇలాగ వ్యూస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. మనమైతే ఇక్కడికి వచ్చేసాం, చూడండి ఇక్కడ నుంచి వ్యూ. నేను ఇప్పుడు దాకా ఇక్కడ దాకా చూసారు కదా, ఇక్కడ నుంచి అంతే మనం వచ్చిన రోడ్డు, అదే మనం వచ్చిన రోడ్డు ఇది. ఇప్పుడు అర్థమైంది, ఇందాక కాదనుకున్నాం కానీ మనం వచ్చింది ఇది. వచ్చినందుకు పర్లేదు, వర్తే. కొంచెం ఎర్లీగా వస్తే ఇంకా బెస్ట్, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే. కానీ చాలా హైట్, ఓ 30 minutes ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చేయండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎక్కడ 30 minutesకి వాటర్ ఉంటే ఈజీ అవుతుంది. మేము ఇప్పుడు 5కో 4:30కో కొన్నాం వాటర్ బాటిల్, తాగేసాం. అయిపోయిన తర్వాత అయిపోయిన బాటిల్ తట్టుకొని ఎక్కాం పైకి. అది అలా ఉంటుంది చేసి పనులు. పరశురాముడి విగ్రహం చూసారు, బాగుంది కదా. అలాగా ఆ పైకి అయితే వెళ్ళాలి, ట్రెక్కింగ్ ఆ వైపు నుంచి ట్రెక్ చేయాలి. ఇలా కూడా ట్రెక్ చేయొచ్చు కానీ ఇలా రూట్ లేదు, ఎలా వెళ్ళా అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్తున్నారు చూసారా, జనాలు కనిపిస్తున్నారా, అటు వెళ్ళాలి. పైనుంచి ఒక రూట్ చూసాం కదా, ఆ రూట్లోకి అయితే వెళ్ళాను. RF నెంబర్ 35 ఏదో ఉంది సంథింగ్ రూట్, పైనుంచి కనిపించింది కదా మనకి. ఈ రూట్లో ఒక వాటర్ ఫాల్, ఒక 20 kilometers వెళ్ళాక వాటర్ ఫాల్ అయితే ఉందంటే, అది చూడడానికి అయితే వెళ్తున్నాం మనం. గైస్ కిందకైతే వచ్చాం, సగం వచ్చాం. ఇక్కడ బరియపత్తారా వాటర్ ఫాల్ అని ఉంది ఒకటి, సో ఆ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళి పార్క్ చేసి వెళ్దాం. వాటర్ ఫాల్ అయితే బాగుంది, అక్కడ ఫొటోస్ పెట్టాడు. మనమైతే చెప్పాను కదా వాటర్ ఫాల్కి వచ్చామని. చూడండి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, ఖాళీ లేదా, మొత్తం వాళ్ళే వండుకుంటున్నారు. కింద మొత్తం కిందకి వెళ్ళిపోయిన దాకా మన వాటర్ ఫాల్. మన అరకులో చాపరాయిందా సేమ్ అలానే ఉంది. నేను ఇంకేదో బాగుంటుందని వచ్చాను, చాపరాయిలాగే ఉంది. పాపలకైతే మరి ఖాళీయే లేదమ్మా, చూడండి పాపలు 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 మొత్తం పాపలే చూసారా, మొత్తం ఇది చూసినా పాపలే. పైన చూడండి పాపలు 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 పాపలు, ఖాళీ లేదు పాపలతోనే. చూడండి ఇటు చూసిన పాపలతో కలకలాడిపోతుంది. 360 degrees చూపిస్తాను మీకు. మొత్తం వాటర్ ఫాల్ అయితే ఉంది.
సెట్ అయిపోతాండ్రు. తాగేసినారా తాగలేదా మనం తెలియకుండా మాట్లాడకూడదు కానీ. ఇప్పటి వరకు మనం చూసిందంతా లేడీస్, ఇక్కడ అంతా జెంట్స్ అనమాట. ఈ వాటర్ ఫాల్ మాత్రం చాలా బాగుంది. మనం బట్టలు అయితే ఏం తెచ్చుకోలేదు, లేదంటే మనం కూడా స్నానం చేసేద్దాం. పాపలు అయితే వెళ్ళిపోతాను. డ్యాన్స్ వేస్తున్నారు కదా, వాళ్ళంటి బ్యాచెస్ ఒక 10-15 వచ్చాయి ఇక్కడికి. మొత్తం ఫుడ్ సామాగ్రి అంతా తెచ్చుకొని ఇక్కడ ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చిల్ అవుతున్నారు. ఇక్కడ అడిగినోడు ఆపినోడు లేడు కదా, సో అందుకని ఇలా అయితే చిల్ అవుతున్నారు వీళ్ళు. అయితే క్లోజ్ చేసేస్తున్నాను గైస్. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది అండ్ నాకు అలాగే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.